హలో అందరికి వెల్కమ్ టు శాకాంబరి జ్యోతిషాలయం. శాకాంబరి జ్యోతిషాలయం నుంచి ప్రతి ఆదివారం ఉచితంగా జ్యోతిష్యం సంబంధించిన విషయాల్ని క్లాసుల్లో కండక్ట్ చేసి దాని యూట్యూబ్ ఛానల్ పెట్టడం మీ అందరికీ తెలిసిందే. దాంతో పాటుగా 2 ఏళ్ల నుంచి కొన్ని ఆన్లైన్ కోర్సులను స్టార్ట్ చేశాను అనమాట. జ్యోతిష్యం ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా తక్కువ ప్రైస్ లో ఎక్కువ సబ్జెక్ట్ చెప్పాలనే ఉద్దేశంతో ఆన్లైన్ కోర్సు రన్ చేయడం జరిగింది. దాంట్లో మనం బేసిక్, అడ్వాన్స్డ్, వర్గ చక్రాసు, ప్రిడిక్షన్ పార్ట్ అనే కోర్సెస్ చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఈ సమ్మర్ అనేది వచ్చి గృహిణులు కానీ కొంతమంది వ్యాపారస్తులు కానీ కొంచెం ఖాళీగా ఉన్నాం, మీరు మళ్ళీ ఏదన్నా ఆన్లైన్ కోర్స్ స్టార్ట్ చేయండి అని మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి మేము మళ్ళీ ఒక కొత్త ఆన్లైన్ కోర్స్ని స్టార్ట్ చేసాము. సో దయచేసి అందరూ ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ కోర్స్ గురించి చూడండి. ఎందుకు చెప్తుంటే శాకాంబరిలో ఉన్నన్ని ఫీచర్స్ జ్యోతిష్యం నేర్చుకోవడానికి మేము గర్వంగా చెప్పగలం. మిగతా వాళ్ళ సంగతి తెలియదు, కానీ మేము ఎక్కువ ఫీచర్స్ ఇస్తున్నామని. అదేంటంటే మా కోర్సు స్టూడెంట్ జాయిన్ అయిన విద్యార్థులకి క్లాసెస్ చెప్పడం కాకుండా ఆ క్లాసెస్ రికార్డింగ్స్ టైంలో ఇవ్వటము, ఆ టైంలో ఇచ్చిన రికార్డింగ్స్ తర్వాత నేర్చుకున్న సబ్జెక్ట్ని ఎలా అప్లై చేయాలి ప్రాక్టికల్గా అనే దానికోసం ప్రతిరోజు విద్యార్థులకు వీలైన సమయంలో ఒక ప్రాక్టికల్ సెషన్ పెట్టి దాని మీద విద్యార్థులు చర్చించిన తర్వాత జ్ఞాన్ సార్ కానీ సుధాకర్ సార్ కానీ వచ్చి వాళ్ళందరికీ దాని మీద విశ్లేషించి, అంటే చెప్పిన సబ్జెక్ట్ని వీళ్ళు ఎలా అప్లై చేశారు అనేది చేస్తూ ఉంటాం. అలాగే స్టూడెంట్స్ ఎవరన్నా ప్రొఫెషనల్గా వెళ్ళాలి అంటే వాళ్ళ మైండ్లో కొంచెం బ్రేక్స్ అనేది ఉంటుంది, జాతకు ఎలా చెప్పాలి ఏంటి అని. దాన్ని పోగొట్టడం కోసం జ్ఞానేశ్వర్ ఆస్ట్రో రీసెర్చ్ సెంటర్ అనేది ఒకటి పెట్టి శాకాంబరి నుంచి జ్ఞానేశ్వర్ ఆస్ట్రో రీసెర్చ్ నుంచి ప్రతి వారం కూడా స్టూడెంట్స్తోనే మాట్లాడి అది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఈ ధైర్యం నాకు తెలిసి ఏ యూట్యూబ్ ఛానల్ చేసి ఉండరు, చేయడానికి కూడా వెనకడతారు. కానీ మేము అంత గట్ ఫీలింగ్తో స్టూడెంట్ని నిలబెట్టాలి అనే పందాలో వెళ్ళి మేము జ్ఞానేశ్వర సెంటర్తో స్టూడెంట్స్తో మాట్లాడిస్తున్నారు. అంటే రేపు పొద్దున వాళ్ళు జాతకం చెప్పినప్పుడు ఫీల్ అవ్వకూడదు ఎదుర్కొన్న వ్యక్తితో. సో ఒక స్టూడెంట్ని ప్రొఫెషనల్గా జ్యోతిష్యాన్ని ఎవరైతే ప్రొఫెషనల్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు రెడీమేడ్గా చేసి పెట్టడానికి ఈ కోర్సెస్ అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ కొత్త కోర్స్ అనేది మనకి త్వరలో ప్రారంభం అవుతుంది. దాన్ని 24 ఏప్రిల్ 2025న కొత్త కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీని మీద డెమో క్లాస్ సుధాకర్ సార్, జ్ఞాన్ సార్ ద్వారా ఈ సోమవారం 21 ఏప్రిల్ 2025 సాయంత్రం 7:30 గంటలకు ఉంటుంది. సో మీరు ఎవరన్నా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా నా నెంబర్కి ఫోన్ చేస్తే ఆ డెమో క్లాస్కి మిమ్మల్ని యాడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డెమో క్లాస్లో మీరు అడగచ్చు. సో ఈసారి కోర్సులో ఎక్కువ టైం తీసుకోకుండా ఈసారి కోర్సులో మనం పెట్టింది ఏంటంటే, చాలా మంది విద్యార్థులు అడిగింది ఏంటంటే, మేము ఎక్కడెక్కడో నేర్చుకున్నాము ఫ్రీగా, కానీ మాకు మాకు తెలిసిన చోట కొంచెం నేర్చుకున్నాము, కానీ మీరు చెప్పేది సింక్ చేసుకోవాలంటే మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, బేసిక్స్ కూడా కవర్ చేయండి అని అన్నారు. సో దానికి మేము ఏం చేసామంటే, ఫస్టే మీ ఒక బేసిక్ సబ్జెక్ట్ని కవర్ చేయడం కోసం ఇనిషియల్గా ఏం చేస్తామంటే ఒక బేసిక్ కోర్స్ అని డిజైన్ చేసాం అనమాట. అంటే కోర్స్ 6 ఫస్ట్ మీకు 9 గ్రహాల లక్షణాలు, 12 రాసుల స్వభావాలు, 27 నక్షత్ర రాసులు ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఆ రాశికి ఉన్న శక్తి ఏంటి, అది ఎలాంటి విధి విధాలు చూపిస్తుంది, అంటే ఒక నక్షత్రం మీద గ్రహం పడినప్పుడు ఆ గ్రహం ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మీకు ఈ ప్రాథమిక కోర్సులో చూపించడం జరుగుతుంది అనమాట. అలాగే 12 భావాల లక్షణాలు, మన రాశి చక్రంలో అంతే కదండి, 12 భావాలు ఉంటాయి. ఈ 12 భావాలకి ఉన్న లక్షణాలు ఏంటి, సో ధనభావం ఏం చెప్తుంది, లగ్నం ఏం చెప్తుంది, కుటుంబ స్థానం ఏం చెప్తుంది, సంతాన స్థానం ఏం చెప్తుంది అనేది వివరించడం జరుగుతుంది. తర్వాత గ్రహాల బలాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది. సో ఈ బేసిక్ పార్ట్ అంటే మీరు ఎక్కడ నేర్చుకున్న ఇదే బేసిక్ పార్ట్ ఉంటుంది, కానీ దీన్ని శాకాంబరి ఎలా అప్లై చేస్తారని మీకు చెప్పిన తర్వాత ఈ అడ్వాన్స్ కోర్సులోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ అడ్వాన్స్ కోర్సులో మనకి భావచింతన, లగ్నం నుండి 12 భావాలు, అంటే ఆ భావము ఎలా పనిచేస్తుంది ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి. సో దాని యొక్క విశ్లేషణ, అంటే ప్రతి లగ్నాన్ని విశ్లేషిస్తూ ఆ భావాన్ని ఒక లగ్నంగా తీసుకుంటే ఎలాంటి విశ్లేషణ ఒక జ్యోతిష్యుడు చేయొచ్చు, ప్రిడిక్షన్ ఎంత బాగా చెప్పొచ్చు అనేది చేయడం జరుగుతుంది. అలాగే గ్రహ సమూహాల ఫలితాలు, అంటే మనకి అందరికీ ఒక గ్రహం ఉండదు కదండి, లగ్నంలో కానీ రాశిలో కానీ. ఒకరికి 2 గ్రహాలు కలిసి ఉంటే, ఒకరికి 3 ఉంటే, ఒకరికి 4 కూడా ఉంటాయి. కూటమి జరిగిన పుట్టినరోజుకు ఉంటే 6 గ్రహాలు కూడా ఉంటాయి. అది ఆ జాతకుడి పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఈ గ్రహ సమూహ ఫలితాలు చెప్తాము. తర్వాత రాహుకేతుల ప్రభావం, అంటే ఈ కలియుగం మొత్తం రాహు చేతిలో ఉందంటారు. సో ఈ రాహుకేతు స్థానాలు ఉండటం వల్ల శక్తి ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగించుకోకూడదు అనేది తెలియజేయడం జరుగుతుంది. అలాగే వక్ర గ్రహాలు, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక గ్రహం వక్రం అయిందంటే అతని కాలం బలీయంగా ఉంటుంది.
ఆ ఒక్క గ్రహం వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు లేదా వివిధ లగ్నాల్లో ఉన్నప్పుడు వివిధ రాశుల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఈ వక్రగ్రహాల ఫలితాలలో చూపిస్తూ ఉంటాం. అలాగే కొంతమంది ఆస్ట్రోటాక్ కానీ ఇలా కొన్ని చోట్ల పనిచేస్తున్నాము. అక్కడ మాకు వచ్చే క్వశ్చన్స్ రెగ్యులర్‌గా ఉంటే వివాహం గాని, సంతానం గాని, విద్య గాని, సూసైడ్‌లు, అప్పులు ఇలాంటివి వస్తున్నాయి. ఎప్పుడొస్తాయి? అప్పులు ఎప్పుడు తీర్చాలి? వివాహం ఎప్పుడవుతుంది? చెప్పిన ప్రొడక్షన్ ఒకసారి ఎందుకు తప్పుతుందని చెప్పి. సో, దానికి సంబంధించి వివాహ ఫలితాల్లో అదొక అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజా? 2, 3 సంబంధాలు చేసుకునే జాతకమా అది? ఎక్కువ విడాకులు ఇచ్చే జాతకమా? కలత్ర దోషం ఏమన్నా ఉందా? భార్యాభర్తల ఉద్యోగం ఎలా ఉంటుంది వివాహం తర్వాత? వివాహం ముందు ఎలా ఉంది? వివాహం తర్వాత ఎలా ఉండబోతుంది? వీళ్ళిద్దరికి ఏమైనా గతంలో సంబంధాలు ఉన్నాయా? అలాగే సంతానం, వివాహం తర్వాత అందరికీ ఒక సంతానం. అసలు సంతానం ఉందా లేదా? ఉంటే ఎంతమంది సంతానం? ఒకళ్ళు దత్తత తీసుకునే యోగం ఆ వివాహ సమయంలో మనం గుర్తించొచ్చా? వరుడు వధువు సంబంధం జాతకాలు చూసినప్పుడు అనేది. తర్వాత విద్యా ఫలితాలు. సో, ఒక స్టూడెంట్ చదువుకుంటే ఎలాంటి విద్యను అభ్యసించేది ఉంది? టెక్నికలా? నాన్ టెక్నికల్ అనేది. అలాగే ఇప్పుడు ఎక్కువ మంది ఆస్తులు, ఇల్లు, వాహనం కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని అడుగుతున్నారు? అది కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఉద్యోగ, వ్యాపార ఫలితాలనేది, రుణాలు వస్తాయా లేదా? ఇప్పుడు అందరూ ఈఎంఐలే తీసుకుంటున్నారు ఎక్కువ మంది. ఇల్లు కట్టాలన్నా, వాహనాలు కొనాలన్నా. ఆ ఈఎంఐలు వస్తాయా, ఉంటాయా లేదా? సో, వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆయుర్దాయం. అసలు ఒక వ్యక్తికి యోగాలు ఉన్నాయి అంటే అవి ఫలించాలంటే ముందు ఆ వ్యక్తికి ఆయుర్దాయం ఉండాలి గదా! ఆయుర్దాయం ఉందా లేదా అనేది తెలియచేస్తూ ఈ కోర్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. సో, మేము ముందే కోర్స్‌లో ఏం చెప్తున్నామో మిగతా జ్యోతిష్యులు మాకు తెలీదు గానీ, మేము ముందే కోర్స్‌లో ఏం చెప్తాము, ఎలా చెప్తామని ముందే చెప్తున్నాము. ఎవరు కూడా కరిక్యులర్ అనేది బయట పెట్టరు. మేమే బయట పెడుతున్నాము. అలాగే ఈ తరగతులు ఎప్పుడెప్పుడు జరుగుతాయంటే ఏప్రిల్ 24 నుంచి రెగ్యులర్ క్లాస్ స్టార్ట్ అయితాయి. ఏప్రిల్ 21 డెమో క్లాస్ ఉంటుంది. సో, ఈ క్లాసెస్ మేము 6 నెలలు అనుకున్నాము. ఒకవేళ పెరిగినా 7 నెలలైనా, 8 నెలలైనా మొత్తం ఈ వీడియోలో చెప్పిన కంటెంట్ అంతా కూడా మేము పూర్తి చేసి చెప్తాము. సో, ఇంతకుముందు క్లాసెస్ సాయంత్రం 8కి ఉండేది. కొంతమంది ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ చేస్తే బెటర్ అన్నారు కాబట్టి, ఈసారి నుంచి ఈ క్లాసెస్ ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఇవన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతాయి. ఎక్కడ మేము ఈ ఇన్ హౌస్ అనేది లేదు. మేము ఆన్‌లైన్‌లోనే చెప్తాము. సో, ఈ ఆన్‌లైన్ క్లాసెస్ వారానికి 2 ఉంటాయి. ఒకటి సోమవారం, ఒకటి బుధవారం. ఒకరోజు గ్యాప్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ గ్యాప్‌లో ఒక ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. అంటే ప్రతి వారం 2 టీచర్స్ చెప్పే క్లాసెస్ ఉంటాయి. ఆ చెప్పిన క్లాసెస్ మీద ప్రాక్టికల్ అనాలిసిస్ చేయడానికి ఒక క్లాస్ ఉంటుంది. సో, వారానికి 3 క్లాసులుంటే అలా వారానికి మీకు 12 క్లాసులొస్తున్నాయి. దీనికి మేము పెట్టిన ఫీజయితే 12,000. ఏప్రిల్ 21 లేదా 24 రిజిస్ట్రేషన్ ఉన్న అందరికి 10,000కి కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా మేము ఒకేసారి పే చేయలేం, నెల నెలా పే చేయాలన్నా ఇన్‌స్టాల్‌మెంట్ ఆఫర్ అనేది ఉంది. సో, ఇది శాకాంబరి జ్యోతిషాలయం నుంచి వస్తున్న ఒక అత్యాధునిక కోర్స్ అన్నమాట. దీన్ని ప్రొఫెషనల్‌గా ఎలా టర్న్ చేయాలి? గృహిణులకి, విద్యార్థులకి, ఎవరైనా ఫస్ట్ టైమ్ జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళందరికీ కూడా ఎలా ప్రొఫెషనల్‌గా కూడా దీన్ని వాడుకోవచ్చు. అంటే నేర్చుకుని కాకుండా మీరు ప్రొఫెషనల్‌గా దీన్ని టేకప్ చేయాలనుకుంటే ఎలా చేయాలనేది మా గురువులు జ్ఞానేశ్వర్ సార్ గాని, సుధాకర్ గారు గాని ప్రాక్టికల్‌గా వీళ్ళకొచ్చే డైలీ క్వెషన్స్ ఇవన్నీ ఆలోచించి ఈ కరిక్యులమ్ అనేది పెట్టడం జరిగిందనమాట. మీరు శ్రద్ధతో వచ్చి శాకాంబరిలో జాయిన్ అయితే మీరు కూడా ఒక ఉత్తమ జ్యోతిష్యులయ్యేలాగా శాకాంబరి జ్యోతిషం తీర్చిదిద్దుతుంది. ఇది ఈ వీడియో. ఈ వీడియోని ఎవరైతే మీకు తెలిసిన జ్యోతిషాభ్యాసులు ఉన్నారో, అంటే జ్యోతిష్యాన్ని అభ్యసించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.